4వ గణపతి క్షేత్రం వరద వినాయక్. ఇది వచ్చేసి మహత్తులో ఉందండి. వరద వినాయక్ అంటే వరద అంటే కోరిక, కోరిన కోరికలు వెంటనే తీర్చే స్వామి వరద వినాయక్. త్రిపురాసురుడి తండ్రి అయిన ఘృత మహర్షి స్థాపించిన క్షేత్రం అన్నమాట ఇది. అందుకే దీనికి వరద వినాయక్, కోరిన కోరికలు తీర్చే అద్భుతమైన దైవం వరద వినాయక్. ఇది మహత్తులో ఉంది, మహారాష్ట్రలో. ఇక్కడ భక్తులే స్వయంగా స్వామిని పూజించుకోవచ్చు అనమాట. ప్రతి దాంట్లో మనకి పూజారు ఉంటారు, మనం ఆయనకి ఇస్తే పూజ చేస్తారు కదా. ఈ పుణ్యక్షేత్రంలో మాత్రం మనమే స్వామిని కొలుచుకోవచ్చు. ఆ తర్వాత పెద్ద రూపంతో, నేను చెప్పినట్టుగా ప్రతి క్షేత్రంలో సింధూర వర్ణంలోనే ఉంటారండి స్వామి. మనమే పూజించుకోవచ్చు. ఈ పుణ్యక్షేత్ర దర్శన మాత్రం చేత మనకి నవగ్రహ పీడలు తొలగిపోతాయి. నవగ్రహ ఉపాలయాలు కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ క్షేత్రాన్ని దర్శన మాత్రం చేత మన కోరికలు తీర్చి రాహుకేతు లేదా ఇతర నవగ్రహ దోషాలను తొలగించి మన కోరికలు తీర్చే అద్భుతమైన క్షేత్రం వరద వినాయక్, మహద్లో ఉన్న అద్భుత క్షేత్రం. అందుకని ఈ స్వామిని మనం కూడా దర్శించుకొని మనలోని ఏవైనా దోషాలుంటే తొలగించుకొని ఆయన దీవెనలని, ఆయన ఆశీర్వాదాన్ని పొందగలిగిన అద్భుత క్షేత్రం, కోరిన వరాలని మనకి వెంటనే కురిపించే వరద వినాయక్. ఇది మహత్లో, మహారాష్ట్రలో ఉందండి. అద్భుత దివ్య క్షేత్రాన్ని తప్పకుండా దర్శించుకుందాం.